హాయ్ హలో వెల్కమ్ టు స్పెషల్ ఇంటర్వ్యూ. ఈరోజు మనతో ఒక ప్రత్యేకమైన అతిథి ఉన్నారు. మేడం గురించి ఏం చెప్పాలి? కాంగ్రెస్ పార్టీలో ఎన్నో సంవత్సరాల నుంచి ఒక సీనియర్ మహిళా నాయకురాలిగా ఆవిడ గలం వినిపిస్తూ ప్రజా పోరాటం చేస్తూ ముఖ్యంగా మహిళా సాధికారతకు సంబంధించి ఎన్నో పోరాటాలు చేశారు, ఎన్నో కార్యక్రమాలు నిర్వహించారు ఆవిడ ద్వారా. సో ఇప్పుడు ఇంకొక స్టెప్ ముందుకు వేస్తూ మన స్వదేశంలో మన భారత్లో ఒక వినూత్నమైన సంస్థ రూపంలో ఆవిడ మహిళా సాధికారత కోసం మన ముందుకు వస్తున్నారు. అదే వేటా, ఉమెన్ ఎంపవర్మెంట్ తెలుగు అసోసియేషన్ ఇండియా. దాని గురించి అసలు విశేషాలు ఏంటి, అసలు ఆ సంస్థ యొక్క ప్రత్యేకతలు ఏంటి, ఆ సంస్థ ద్వారా ఏమేం ప్రోగ్రామ్స్ చేయబోతున్నారు, మహిళలకి ముఖ్యంగా ఎటువంటి సాధికారత ఎంపవర్మెంట్ కల్పించబోతున్నారు, ఈ విశేషాలన్నీ మనతో పంచుకోవడానికి మన ముందు ఈరోజు ఉన్నారు ఆ సంస్థ యొక్క ఎండి అండ్ అడ్వైజర్ చైర్ మన శ్రీమతి ఝాన్సీ రెడ్డి గారు. మేడంతో మాట్లాడి ఆ విశేషాలన్నీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే దీని యొక్క పోస్టర్ ఈ మధ్యనే బుధవారం రోజు మనకి పోస్టర్ లాంచ్ కూడా జరిగింది. జూన్ 24న ఈ వేటా యొక్క ప్రారంభోత్సవం ఘనంగా జరగబోతోంది జూబ్లీ హిల్స్ కన్వెన్షన్ హాల్లో. ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టబోతున్నారు. ఆ ప్రోగ్రామ్ యొక్క డీటెయిల్స్ ఏంటి, ఎలా జరగబోతుంది, ఇవన్నీ కూడా మేడంని అడిగి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం నమస్తే. మ్యామ్ ఎలా ఉన్నారు? గుడ్, బాగున్నారు మీరు? యా, సూపర్ ఫైన్ మ్యామ్. మ్యామ్, మనం ముందు ఈ వేటా గురించి మాట్లాడుకునే ముందు, మీరు కాంగ్రెస్ పార్టీలో ఉంటూ ఏ సమస్య ఉన్నా కూడా మీ గలం వినిపిస్తూ వచ్చారు. ముఖ్యంగా మహిళల గురించి పోరాటాలు చేస్తూనే ఉన్నారు. అంటే ఈ వేటా అనేది ఆల్రెడీ మన అదర్ కంట్రీస్లో ఉంది. మీరు ఇప్పుడు స్వదేశంలో, అంటే మీరు అమెరికాలో ఉంటూ కూడా స్వదేశంలో, అంటే మీరు అక్కడ హ్యాపీగా సెటిల్ అయిపోయారు, స్వదేశంలో కూడా దీన్ని ప్రవేశపెట్టాలని ఎందుకు అనుకున్నా? అసలు ఈ జర్నీ ఎలా స్టార్ట్ అయింది మ్యామ్? అంటే ఇప్పుడు నేను 2019లో మిల్పిటాస్ కాలిఫోర్నియాలో వేటా అనేది పెట్టడం జరిగింది. ఇది ముఖ్యంగా వేటా పెట్టాలని అనిపించినప్పుడు నాకు ఒకటే థాట్ అనమాట. ఏంటి అని అంటే, స్పెషలీ మన అమెరికా లాంటి ప్రదేశంలో మహిళలు ఉన్నప్పుడు, మహిళలు ఆల్రెడీ ఫైనాన్షియల్గా మంచిగానే ఉంటారు, సెట్ అయి ఉంటారు. ఎందుకంటే హస్బెండ్ మంచి ఉద్యోగం చేయబట్టో, లేకపోతే అక్కడ ఇద్దరు భార్యాభర్త పని చేయబట్టో ఉంటుంది. కానీ మనము ఇంకా ఫైనాన్షియల్గానే కాదు, బట్ ఎమోషనల్గా, మెంటల్గా మన కాళ్ళ మీద మనం నిలబడ్డప్పుడు, ఫైనాన్షియల్గా ఉన్నప్పుడు మనకేం కాదు. అదే ఫైనాన్షియల్గా ఉండి ఇవన్నీ లేకపోతే మన మీద మనకు నమ్మకం, మనకొక ధైర్యం, మనకొక కాన్ఫిడెంట్ అనేది లేకపోతే మనము ఎన్ని డబ్బులు ఉన్నా కానీ పనికిరాం. సో ఇదనేది ఎంపవర్మెంట్ చేయటానికి మనకు మనం ఎంపవర్మెంట్ చేసుకోవాలి ఫస్ట్. తర్వాతనే మన పక్కమటి ఒక 10 మందికైనా మనం ఎంపవర్ చేయగలుగుతాం. యా మ్యామ్, అంటే ఉమెన్ ఎంపవర్మెంట్ అసలు దీనికి సరైన నిర్వచనం చెప్పాలి అంటే మీ మాటలు ఏం చెప్తారు? అంటే మనం వింటూనే ఉంటాం, ఒక ఉమెన్స్ డేకి లేదంటే ఒక మదర్స్ డేకి స్టేజెస్ మీద ఎంతోమంది చెప్తూ ఉంటారు, కానీ ఇది అక్కడి వరకే పరిమితంగా మనం చూస్తూ ఉంటాం. ప్రాక్టికాలిటీకి వచ్చేసరికి ఇవన్నీ అమలు అవుతున్నాయా? అసలు మీ ఉద్దేశంలో ఎంపవర్మెంట్ అంటే ఈ నిర్వచనం ఏంటి? అంటే అవ్వాలి. అది అవ్వటానికి మన ఉమెన్ మైండ్ సెట్ చేంజ్ అవ్వాలి. ఏంటి అని అంటే, పెళ్లి చదువులో లేకపోతే తల్లయ్యేంతవరకు ఉద్యోగాలు కాకుండా తర్వాత కూడా మన లైఫ్ ఏంటి అనేది. ఎందుకంటే నథింగ్ రాంగ్ బీయింగ్ అ మదర్, బీయింగ్ అ వైఫ్, బీయింగ్ అ డాటర్, బట్ అవర్ లైఫ్ ఈజ్ మోర్ దెన్ బీయింగ్ జస్ట్ అ డాటర్, బీయింగ్ జస్ట్ అ వైఫ్, బీయింగ్ జస్ట్ అ మదర్. సో ఇదనేది అందరిలో వస్తే తప్పకుండా మనం ఇది కాంప్లిష్ చేయగలుగుతాం. ఎందుకు అనంటే, మన కంటే కూడా ఫాదర్స్ కంటే కూడా ముందు ఎంతోమంది లేడీ నాయకురాళ్ళు వాళ్ళు సాక్రిఫైస్ చేశారు మనకి ఈరోజు ఇంత ఫ్యూచర్ రావటం కోసమని. ఇప్పుడు విజయలక్ష్మి గారు కావచ్చు, సరోజినీబాయి గారు కావచ్చు, ఒక చైకల ఐలమ్మ కావచ్చు, పున్నం జిలన్ కావచ్చు, ఇలాంటి వాళ్ళందరూ ఎంతో మంచిగా కృషి చేసి ఈరోజు మనము ఫస్ట్ ఉమెన్ టీచర్ కావచ్చు, ఇలాంటి వాళ్ళందరూ కూడా మనకి ఈరోజు ఇంత మంచిగా బతుకుతున్నాము. డిస్క్రిమినేషన్ ఉంది కానీ బట్ అప్పుడు ఇంకా ఉండేది. మహిళ ఒక స్కూల్కి కూడా పోకుండా ఉండాలి, మహిళలు అంటే ఇంట్లోనే ఉండాలనే రోజుల్లో కూడా మనకి ఒక మహిళ అనేవాళ్ళు ముందుకొచ్చి మన పోరాటం చేసి ఈరోజు మనందరం కూడా స్వేచ్ఛంగా కాలేజీలకు వెళ్ళి పై చదువులకు వెళ్ళి మనం చదువుకుంటున్నాము అని అంటే వాళ్ళు చేసిన కృషి వల్లనే మనకి ఈరోజు వచ్చింది. కానీ బట్ అంతటితో ఆగిపోవద్దు కదా, ఇంకా ఉన్నాయి చాలా చేయాల్సినవి. ఎందుకంటే ప్రతి ఒక్క రంగాల్లో మహిళలు రావాలి,
మహిళలు అంటే మనం ఎక్కడ ఎత్తుక్కుంటాం, యూజువల్గా డాక్టర్స్ ఇంజనీర్లోనే అనుకుంటాం. తల్లిదండ్రులు కూడా మనకి ఒక ఇంజనీర్ అయితే చాలే, ఒక డాక్టర్ అయితే చాలే అని అనుకుంటారు, ఆడపిల్ల చదివియాలి అని అంటే. బట్ వై నాట్ అ పాలిటిషియన్, వై నాట్ ఎ ఎంటర్ప్రోనర్ అయితే ఒక 10 మందికి మనం ఉద్యోగాలు ఇవ్వగలుగుతాం మన ఓన్ కంపెనీలోనే. వై నాట్ ఒక బిజినెస్ కంపెనీ CEO, ఎందుకంటే దట్ ఈస్ ద కార్పొరేట్ వరల్డ్. సో అదనేది ఎందుకు అనుకోవట్లేదు మనం, ఎందుకు అనుకోవట్లేదు అని అంటే మనము మన ఇంటి దగ్గరే స్టార్ట్ అవుతుంది డిస్క్రిమినేషన్ అనేది. ఏంటి అని అంటే ఆడపిల్లని ఒకలాగా మగపిల్లలని ఒకలాగా. సో మగపిల్లలకి ఎట్లయితే మనం పెంచుతామో ఆడపిల్లల్ని కూడా అదే విధంగా పెంచగలిగితే అప్పుడు అందుకోసం మనలో మనకి చేంజ్ అవ్వాలి. తర్వాత మనం చేంజ్ అవ్వగలిగినప్పుడు మన సొసైటీలో చేంజ్ చేయగలుగుతాం. మ్యామ్, అయితే మీరు ఇప్పటివరకు కూడా పార్టీలో ఉండి కూడా ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు మహిళల కోసం. ఇప్పుడు ప్రత్యేకంగా వేటా ద్వారా ప్రత్యేకమైన కార్యక్రమాలు ఏం చేపట్టబోతున్నారు, అసలు ఇందులోకి ఎవరు వస్తున్నారు, ఏంటి వివరాలు తెలియజేయండి. అంటే ఇప్పుడు వేటా అనేది ఉమెన్ ఎంపవర్మెంట్ తెలుగు అసోసియేషన్. ఇది 2019లో నేను అమెరికాలో పెట్టినప్పుడు చాలా మహిళల ఇష్యూస్ ఉన్నాయి. అప్పుడు ఏమైందంటే మాకు మేల్ డామినేటింగ్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, మీరు అడగచ్చు వేరే ఆర్గనైజేషన్స్ లేవని. వేరే మేల్ డామినేటింగ్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, కానీ ఒక మహిళా వింగో లేకపోతే ఒక మహిళల ప్రత్యేక నిచ్చోలేదు. సో ఒక మహిళా ఇష్యూస్ ఏదన్నా ఉంటే, ఇప్పుడు చాలా వరకు ఇక్కడ నుంచి పెళ్లి చేసుకొని వచ్చిన వాళ్ళు ఉంటారు, భర్త వేరే వాళ్ళతో తిరిగి వీళ్ళని కొట్టడము లేకపోతే వీళ్ళని వదిలిపెట్టిపోవటం ఉంటుంది. ఇలాంటివన్నీ ఇట్స్ సెన్సిటివ్ ఇష్యూస్. సో ఇలాంటివన్నీ ఎవరితోటి చెప్పుకోలేరు, ఇంకొక మహిళకో వాళ్ళ తల్లిదండ్రులకో చెప్పుకోగలుగుతారు, లేదా వాళ్ళ అక్క తమ్ముడు అన్నా చెల్లెలు ఇలాంటి వాళ్ళు ఉంటే వాళ్ళందరూ ఇండియాలో ఉన్నప్పుడు అక్కడ ఎవరికి చెప్తారు, ఇంకొక మహిళకే చెప్పగలుగుతారు. సో ఇదనేది ఒక ఆర్గనైజేషన్ ద్వారా మనము సర్వీసెస్ ఇవ్వచ్చు అనే ఉద్దేశంతో పెట్టాము. పెట్టినప్పుడు ఏమవుతుందంటే ఎంపవరింగ్ ద ఉమెన్, ఆ కాన్ఫిడెంట్ అనేది బిల్డ్ చేయాలి. ప్లస్ ఆ కాన్ఫిడెంట్ అనేది మనం బిల్డ్ చేయాలి అని అంటే మన మహాభారతం రామాయణం స్టోరీస్ లాగా చెప్తేనో కాదు, మనం ఒక ఎగ్జాంపుల్ని తీసుకొచ్చి చూపించాలి. మనం ఒక ఎగ్జాంపుల్ అయ్యి మన సొసైటీకి చేయాలి. ఎందుకంటే మనమే చేయలేదనుకోండి, మన ఎగ్జాంపుల్స్ చూపించకపోతే ఓకే వీళ్ళు ఏదో స్టోరీస్ చెప్తున్నారులే అనుకుంటారు. సో అలాంటి వర్క్షాప్స్ కూడా మేము కండక్ట్ చేసినాం. మరి అదేవిధంగా స్కిల్డ్ డెవలప్మెంట్, ఇప్పుడు కొంతమందికి స్కిల్స్ కావాల్సినప్పుడు కంపెనీస్ ఎవరన్నా ఉంటే మనకు తెలిసిన కంపెనీస్ కానీ వాళ్ళకి ఇట్లా కోచింగ్ ఇచ్చే కంపెనీస్ కానీ అందుట్లో రిక్రూటింగ్ చేయటం, వాళ్ళకి స్కిల్స్ డెవలప్ చేసుకొని జాబ్ వెళ్ళగలుగుతారు. ఎందుకనంటే చాలామంది కూడా ఇండియా నుంచి వచ్చిన తర్వాత వాళ్ళు హౌస్ వైఫ్గా ఉండిపోయిన వాళ్ళు ఉంటారు, ఎందుకంటే H4 వీసా మీద ఉండి. సో వాళ్ళకి నిజంగా కూడా స్కిల్స్ మళ్ళీ జాబ్కి వెళ్ళాలి, 4 ఏళ్ల తర్వాతనో 3 ఏళ్ల తర్వాతనో 5 ఏళ్ల తర్వాతనో ఏదైనా అయినప్పుడు మళ్ళీ స్కిల్స్ వాళ్ళు అప్గ్రేడ్ చేసుకోవాలి. సో అలాంటివి కూడా మేము చేసాము. సో అదేవిధంగా ఇండియాలో కూడా ఏంటంటే వీ వాంట్ టు ప్రమోట్ ఉమెన్ అండ్ గర్ల్ చైల్డ్. హౌ వీఆర్ గోయింగ్ టు ప్రమోట్ ద ఉమెన్ అండ్ గర్ల్ చైల్డ్ అని అంటే దే ఆర్ సో మెనీ సెక్టర్స్. ఒకటి ఎడ్యుకేషన్ పరంగా, ఒకటి హెల్త్ పరంగా, ఒకటి భరోసా. ఎందుకంటే నాట్ ఆల్ ద టైమ్ మనీ అని కాదు, ఒక్కోసారి భరోసా, ఒక్కోసారి ఏంటంటే గైడెన్స్, మన అష్యూరెన్స్ ఫర్ ఉమెన్. ఏమనంటే మనకు బిలీవ్ చేసుకునే మహిళల్లో కూడా కొంతమంది డౌట్ పడతారు, అయ్యో నేను అది చేయగలిగేదాన్నా, అయ్యో నేను చేయలేనేమో అనేది. ఎందుకంటే మనం అందరం కూడా చేయగలుగుతాం, కానీ ఎప్పుడైనా మనం యూటిలైజ్ చేసుకుంటేనే మనం చేయగలుగుతాం. ఇప్పుడు మన ఇంట్లో చాకు ఉంటుంది, 4 రోజులు వెజిటబుల్ కట్ చేస్తాము, 5వ రోజు మనం మూలన పెట్టామనుకోండి ఆ డోర్లో, అది అట్లే మొద్దుబారిపోతుంది. సో మన హ్యూమన్ నేచర్ అండ్ ఆల్సో ఉమెన్ నేచర్ కూడా అంతే. ఇప్పుడు మనము పెళ్ళైన తర్వాత మనం జాబ్ మానేసి, చదువుకోవటం మానేసి, తల్లైన తర్వాత ఉద్యోగాలు మానేసి మన ఇంట్లో ఉంటే రేపు ఇఫ్ సంథింగ్ రియలీ గోస్ రాంగ్ మన లైఫ్లో, అంటే ఎందుకు నేను చెప్తున్నానంటే మా ఫాదర్ చనిపోయారు నాకు 5 years అప్పుడు. మా మదర్కి ఫైనాన్షియల్గా బాగానే ఉంది అప్పుడు, కానీ బట్ షీఈ్ నాట్ మెంటలీ స్టేబుల్, మెంటలీ ఇండిపెండెంట్ అండ్ ఫిజికలీ షీఈ్ యంగ్. 30 yearsకి వాళ్ళ హస్బెండ్, ఐ థింక్ 25కి షీ లాస్ట్ హర్ హస్బెండ్, బట్ షీఈ్ యంగ్ ఫిజికలీ, బట్ మెంటలీ ఎమోషనలీ షీఈ్ నాట్ కేపబుల్. సో ఆ కేపబుల్ లేనప్పుడు ఏమవుతుంది అని అంటే మన పిల్లలకి ముఖ్యంగా, అంటే ఆడవాళ్ళకి చెప్పేది ఏంటంటే మనం ఇండిపెండెంట్గా ఉన్నప్పుడు, మనం కేపబుల్ ఉన్నప్పుడు మన హస్బెండ్కి ఏదైనా మనము మన పిల్లలకి సేమ్ లైఫ్ స్టైల్ ఇవ్వగలుగుతాం. అదనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే చిన్న పిల్లలకి బ్రెయిన్లో ఇట్స్ అ సెన్సిటివ్ బ్రెయిన్ ఫర్ దమ్.
సో ఆ చేంజ్ అనేది ఆల్రెడీ ఇట్స్ అ లాస్ ఆఫ్ దేర్ ఫాదర్. మళ్ళీ లాస్ ఆఫ్ లైఫ్ స్టైల్, డిస్టర్బెన్సీ ఇన్ ద లైఫ్ స్టైల్ అయితే ఇట్ టు అంటే కోప్ అప్ విత్ దట్ టూ మచ్ చేంజెస్ ఆల్సో నాట్ గుడ్ ఫర్ ద చిల్డ్రన్. ఎస్పెషలీ అప్పుడు యంగ్గా ఉన్నప్పుడు ఏమవుద్దంటే మైండ్ ఐడియల్గా ఉంటుంది. సో దే అబ్జర్వ్ ఎవ్రీథింగ్. సో అందుకోసమని ఫైనాన్షియల్గా ఒక ఎత్తు అయితే, ఇంకొక ఎత్తు మనలో మన కాన్ఫిడెంట్, మనలో ఒక ధైర్యాన్ని నింపటం, మనలో ఒక చేస్తాము చేయగలుగుతాము అనే అష్యూరెన్స్, ఆ కేపబుల్నెస్, ఆ ట్రస్ట్ అనేది మనలో మనకు ఉండాలి. ఉన్నప్పుడే మనం ఏదైనా చేయగలుగుతాం. యా మ్యామ్, అయితే మీరు చెప్పినట్లు ఒక మహిళకి ఏదైనా సమస్య వచ్చింది, అది ఫ్యామిలీ నుంచి కావచ్చు, బయట సైడ్ నుంచి కావచ్చు, అంటే ఎవరికి చెప్పాలి, ఎవరు సాల్వ్ చేస్తారు, ఎవరు సార్ట్అవుట్ చేస్తారు అనే కన్ఫ్యూజన్లో ఉన్నప్పుడు ఈ వేట అనేది ఏం చేస్తుంది, అంటే అసలు ఎలా అప్రోచ్ కావాలి, ఏంటి ప్రాసెస్ ఎలా ఉంటుంది? అంటే మేము ప్రతి ఒక్క జిల్లాలో మా వేట టీం అనేది ఐడెంటిఫై చేస్తున్నాం. ఆల్రెడీ మాకు ఆల్మోస్ట్ 500 మంది ఆల్రెడీ రీచ్ అవుట్ అయినరు, 300+ ఆల్రెడీ అప్రూవ్ అయినారు, ఇంకా 200 మంది ఇంకా నాన్ అప్రూవల్ వాళ్ళు ఉన్నారు. సో ఈ 300 మందికి కూడా నేమ్ ట్యాగ్స్ ఇవ్వడం జరుగుతుంది రేపు 24వ తారీఖున. సో ప్రతి ఒక్క అవర్ గోల్ ఇస్ టు హ్యావ్ అ వేట ఇన్ ఎవ్రీ జిల్లా. సో దాని ద్వారా ఉమెన్కి సర్వీసెస్ అందజేయటం. సో ఈ వాలంటరీగా చేసేవాళ్ళు కూడా దే హ్యావ్ టు హ్యావ్ అ ప్యాషన్ టువర్డ్స్ ద సర్వీసెస్ ప్రొవైడెడ్ టు ఉమెన్. సో అది వర్క్షాప్సే కావచ్చు, ఒక మెడికల్ క్యాంప్స్. ఇప్పుడు మన ఊళ్ళల్లో తండల్లో చాలా వరకు మెడికల్ అవేర్నెస్ లేదు. ఎందుకు అని అంటే మనం సో మచ్ యాజ్ అ ఉమెన్గా మనం హస్బెండ్ మీద, పిల్లల మీద మనం కాన్సన్ట్రేషన్ ఎక్కువ పెడతాం. మన వరకు మనకు వచ్చేసరికి ఆల్రెడీ టూ లేట్ అయిపోతున్నాయి. డయాగ్నోస్ అయిన తర్వాత కూడా ట్రీట్మెంట్కైనా కానీ అట్లా లేట్ అవుతున్నాయి. సో ఇది అనేది అవేర్నెస్కి, క్యాన్సర్ అవేర్నెస్ అవ్వచ్చు, డయాబెటీ అవేర్నెస్ అవ్వచ్చు, మన ఎనీ మెడికల్ అవేర్నెస్. ఇప్పుడు మెడికల్ అవేర్నెస్ క్యాంప్స్ కావచ్చు, ఐ క్యాంప్స్ కావచ్చు. మళ్ళీ ఐ సీ లాడ్ ఆఫ్ టైమ్స్, అంటే మన ఇక్కడ అంటే నేను గమనించింది ఏంటంటే, నేను మూవ్ అయ్యి 3 years అయింది. ఈ 3 yearsలో నేను గమనించింది ఏంటంటే, ఒక ప్రాబ్లం క్రియేట్ అయింది మనకు ఆల్రెడీ బై బర్త్, బట్ అది కనుక మనం ఫిక్స్ చేసుకోకపోతే ఇట్స్ బికమ్ ఇట్ సెకండ్ ప్రాబ్లం. అది ఎట్లా అంటే, పిల్లలు చాలా వరకు కొంతమందికి చెవు వినపడదు. సో అలాంటప్పుడు పిల్లలకి ఇంప్లాంట్ చేస్తారు చిన్నప్పుడే. అది ఇంప్లాంట్ చేసి మనము ఆడియాలజిస్ట్ దగ్గర తీసుకెళ్ళి ఇంప్లాంట్ కనుక చేయకపోతే పిల్లలు మోగోళ్ళు కూడా అవుతున్నారు. సో ఇప్పుడు చెవుడే ఒక ప్రాబ్లం అని అనుకుంటే దాన్ని ఫిక్స్ చేయించుకోవటం వల్ల ఇంకొక ప్రాబ్లం తయారవుతుంది, అది మోగోళ్ళలాగా అయిపోతున్నారు. సో ఇలాంటి అవేర్నెస్ కూడా క్రియేట్ చేయాలని మా వేట తరపున, మళ్ళీ అదేవిధంగా క్యాంపులు కూడా పెట్టాలని ఇలాంటి పిల్లలకి నీడ్స్ ఉన్న దగ్గర. మరి అదేవిధంగా మనకి స్కిల్స్ కూడా అవేర్నెస్ కానీ పెట్టడం కానీ, ఎక్కడికంటే ఇప్పుడు వాళ్ళని ఎక్కడికన్నా కోచింగ్ హైదరాబాదే పంపించాలనుకోండి, అట్లా కూడా చేయడం కానీ. మరి ఇంకా మనకి ఊళ్ళల్లో గవర్నమెంట్ స్కూల్స్లో ఈ శానిటరీ నాప్కిన్స్ లేకపోవటం వల్ల ఆడపిల్లలకు కూడా చాలా వరకు ఇన్ఫెక్షన్స్ అయ్యి, యంగ్ పిల్లలకి ఇన్ఫెక్షన్స్ అయ్యి, మళ్ళీ వాళ్ళకి ఎట్లా అంటే మనము ఊళ్ళల్లో ఎట్లా పెంచుతాం, పిల్లల్ని చెప్పుకోకుండా పెంచుతాం. అంటే ఏదన్నా వచ్చినా కానీ ఓపెన్గా చెప్పలేరు, అయ్యో చెప్తే ఏమనుకుంటారా అనే వాళ్ళకి షైనెస్ ఎక్కువ. సో ఇదంతా ఏమైపోతుందంటే ఇన్ఫెక్షన్స్ కూడా టూ ఫార్ అయిపోతున్నాయి. సో మా వేటా ద్వారా శానిటరీ నాప్కిన్స్ కూడా మన ఈ గవర్నమెంట్ స్కూల్స్లో ఇవ్వగలుగుతాం. సో ఇదంతా కూడా ఎన్జిఓ ఇట్స్ నాట్ రిలేటెడ్ టు ఎనీ పొలిటికల్ పార్టీ, ఎనీ పొలిటికల్ అజెండా. ఇది కేవలం ఇట్స్ ఎన్జిఓ అండ్ ఇట్స్ అ సోషల్ సర్వీస్. ఎందుకనంటే సిన్స్ 1994 నుంచి కూడా మేము ఫిలాంథ్రఫీ వర్క్ ఇక్కడ ఇండియా, అమెరికాలో చేసాము. సో వీఆర్ ఫ్రమ్ అ ఫిలాంథ్రఫీ బ్యాక్గ్రౌండ్. సో దాని ద్వారానే ఈ వేట అనేది ఏంటంటే ఒక మహిళలకి ప్లస్ గర్ల్ చైల్డ్కి. ఎందుకంటే ఇప్పుడు మీరు ఏ పొలిటికల్ పార్టీ తీసుకున్నా యూత్ వింగు అని అంటే మహిళలు ఉండరు, ఆడపిల్లలు ఉండరు. సో యూత్ కూడా ముందుకు రావాలి. నాట్ ఓన్లీ పొలిటికల్ అని నేను అనట్లేదు, అన్ని రంగాల్లో రావాలి.
ప్లస్ మహిళలు పొలిటికల్గా వచ్చినప్పుడు కూడా ఇట్ మేక్స్ అన్ ఇంపాక్ట్, ఇట్ ఈస్ మేక్స్ అన్ బిగ్ చేంజ్ ఇన్ ద సిస్టమ్. సో అది అనేది చాలా ముఖ్యమైనది మనకి. సో టీచర్లు ఆల్రెడీ మనకి ఉమెన్ చాలామంది ఉన్నారు, సో డాక్టర్లుగా ఉన్నారు, ఇంజనీర్లుగా ఉన్నారు, బట్ వై నాట్ అ లాయర్స్, వై నాట్ అ జడ్జ్, వై నాట్ కలెక్టర్స్ లెవెల్లో, వై నాట్ బిగ్ లెవెల్ ఆఫ్ పోలీస్ ఇన్స్పెక్టర్స్, అండ్ వై నాట్ అన్ ఎంటర్ప్రెన్యూర్, వై నాట్ రన్నింగ్ అ బిగ్ కంపెనీ లైక్ CEO ఆఫ్ బిగ్ కంపెనీ. ఇప్పుడు మీరు అన్ని మైక్రోసాఫ్ట్ ఇలాంటివన్నీ చూసుకునేటట్టుంటే ఒక డెల్ ఒక్కదానికి ఉమెన్ CEO ఉంది. అన్ని కంపెనీస్కి, పెద్ద పెద్ద కంపెనీస్కి నాకు తెలిసిందైతే డెల్ ఒక్కటి, పెప్సీ కోలా ఒక్కటి దానికే మన మహిళా CEO ఉన్నారు. కథమటి అన్నిటికీ చూసుకుంటే మెన్నే ఉన్నారు. అంటే మహిళలు చదువుకున్న వాళ్ళు లేరా? ఉన్నారు, కానీ బట్ ఐడెంటిఫై చేయాలి కదా. వీళ్ళని ఐడెంటిఫై చేయాలి అని అంటే దే హ్యావ్ టు డూ సర్వీస్ త్రూ సమ్వేర్ అండ్ కమ్ అవుట్ ఆఫ్ ద హౌస్. ఇప్పుడు మీరు చూసేటట్టుంటే 33% మహిళా రిజర్వేషన్ వస్తుంది. మహిళలు ఎక్కడ దొరుకుతారు? మహిళలు ఎక్కడ ఐడెంటిఫై చేయగలుగుతాం? సో ఈ ప్యాషనెట్ అబౌట్ పబ్లిక్ సర్వీస్ ఉన్నప్పుడే మనం ఐడెంటిఫై చేయగలుగుతాం. అది మన గ్రామ లీడర్ దగ్గర నుంచి ఢిల్లీ లీడర్ వరకు కూడా ఐడెంటిఫై ఎట్లయితేనే చేయగలుగుతాం. ఎందుకనంటే దే హ్యావ్ టు బీ ఇన్ పబ్లిక్ అండ్ అన్ని రంగాల్లో. ఇప్పుడు పోలీసు రంగమే కావచ్చు, ఒక ఫిలాంథ్రఫిస్టే కావచ్చు, ఒక చేంజ్ ఇన్ సొసైటీ మూమెంటం. సో ఇదంతా కూడా వీ మే నాట్ బి ద ఫస్ట్ వన్, బట్ వీఆర్ వన్ ఆఫ్ దెమ్. ఎందుకంటే నేను ఇందాక చెప్పినట్టు మన యాన్సెస్టర్స్ కంటే ముందు, మనకంటే ముందు ఒక మహిళలు స్టార్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు. సో వీ షుడ్ నాట్ బి ద లాస్ట్ వన్, వీ షుడ్ బీ గోయింగ్ విత్ ద ఫ్లో ఆఫ్ సొసైటీ, ఫ్లో ఆఫ్ ద వరల్డ్. ఓకే మ్యామ్, ఇంతకుముందు మీరు ఒక పాయింట్ అన్నారు, ఈవెన్ పొలిటికల్ పార్టీస్లో కూడా ఒక ఉమెన్ వింగ్ ఉంది అంటే అందులో కేవలం ఉమెన్ మాత్రమే ఉండరు, పర్సంటేజ్ తక్కువ ఉంటుంది. సో అలా కంపేర్ చేసుకుంటే ఇప్పుడు వేటాలో ఎలా ఉండబోతుంది మ్యామ్ ఇంటర్నల్గా చూసుకుంటే? అంటే ఒకటి, ఇప్పుడు వేటా ఈజ్ అ సోషల్ సర్వీస్, వేటా ఈజ్ అ ఫిలాంథ్రఫీ వర్క్, వేటా ఈజ్ అ ఉమెన్ వింగ్ అండ్ యూత్ మహిళా వింగ్. సో వీటిలో ఏంటంటే యూ డూ సర్వీస్ అండ్ యూ కమ్ అవుట్ అండ్ షో యువర్ టాలెంట్. బికాజ్ ఇప్పుడు నాకు టాలెంట్ ఉందనుకోండి, నేను ఇంట్లో కూర్చుంటే నా టాలెంట్ ఏం ఉపయోగం ఉండదు. ఎందుకనంటే గాడ్ హ్యాస్ గివెన్ ఎవ్రీ సింగిల్ ఉమెన్ దేర్ ఓన్ టాలెంట్. అంటే నాట్ ఓన్లీ ఉమెన్ బట్ ఎనీ హ్యూమన్. ఇప్పుడు రేపు మనకి ఉరిదీసే ఖైదీలో కూడా ఒక మంచితనం ఉంటుంది. సో ఆ మంచితనం అనేది మనం ఐడెంటిఫై చేయాలి ప్రతి ఒక్క మనిషిలో. ఎందుకు అని అంటే అది మనం చూడగలిగినప్పుడే మన సొసైటీని చేంజ్ చేయగలుగుతాం. అంతేగాని మనం ప్రతిదీ ఒక భూతద్దంలో చూసి వీళ్ళు రాంగు, వాళ్ళు రాంగు, వీళ్ళు రైట్ కాదు, వాళ్ళు రైట్ కాదంటే ప్రపంచకే మనకు రైట్ అనిపించదు. ప్రపంచకం రైట్ అనిపించాలంటే మనం చూసే దాన్ని బట్టి ఉంటుంది. ఒక మనిషిలో, ప్రతి ఒక్క మనిషిలో ఒక టాలెంట్ ఉంటుంది, అది మనం ఐడెంటిఫై చేయాలి అని అంటే ఈ వేటా ద్వారా మనకు ఐడెంటిఫై చేయొచ్చు. ఎందుకంటే కొంతమందికి ఫిలాంథ్రఫీ వర్క్ ఉంటుంది, కొంతమందికి ఇంటి దగ్గర కూర్చొని స్టిచ్ చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు, కొంతమంది బయటికి పోయి బిజినెస్ చేసుకొని వచ్చేవాళ్ళు కొంతమంది ఉంటారు, కొంతమంది కమ్మగా వండిపెట్టి వంటలు నేర్చుకునే వాళ్ళు ఉంటారు. సో దే ఆర్ రకరకాలు. ఇప్పుడు నేను అనేది ఏంటంటే మహిళలకు కూడా ఏ టాలెంట్ ఉంటే ఆ ఫీల్డ్లో మనం ఇప్పుడు ఏ రాజకీయ పార్టీస్ ఉన్నా కానీ ప్రతి ఒక్క పార్టీ కూడా మహిళలకి సెంట్రల్ కానీ స్టేట్ కానీ ఎన్నో స్కీమ్స్ ఉన్నాయి. అది మనం యూటిలైజ్ చేసుకుంటున్నామా అని అంటే చేసుకోవట్లేదు. ఎందుకనంటే ఒకవేళ చేసుకున్నా కానీ అవగాహన లేదు. ఇట్లా అవగాహన లేక ఏమైపోతుంది, ఇప్పుడు మనం సైన్ చేస్తారు మహిళలు. ఇప్పుడు నేను కొన్ని చూస్తున్నాను కదా, వీళ్ళకి ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్స్ వస్తాయి. ఇది వీళ్ళొత్త సంతకం పోయి తెచ్చుకుంటారే తప్పితే బిజినెస్ చేసేది మగవాళ్ళే చేస్తున్నారు. ఇప్పుడు ఆ మగవాడికి ఏదైనా అయిందనుకోండి, ఆడవాళ్ళు ఎట్లా బతుకుతారు? సో నేనేమంటానంటే మనం తెచ్చుకోవటమే కాకుండా మనం ఎట్లా బతకాలి, మనం ఎట్లా బిజినెస్ ఓన్గా చేయాలి. అది ఏ బిజినెస్ అయినా, అంటే ఇప్పుడు మనం పచ్చళ్ళు పెట్టడమైనా ఒక బిజినెస్ అనుకోవచ్చు, మనం ఒక స్టిచ్చింగ్, ఒక రూమ్లో
ఒక 4-5 మిషన్లు స్టిచ్చింగ్ మిషన్లు పెట్టి ఒక 5-6 ఉద్యోగాలు ఇప్పించడమే కావచ్చు. ఇట్స్ ఎవ్రీథింగ్ ఈజ్ అ టాలెంట్. బికాజ్ ఎందుకంటే ఇంతమంది టాలెంట్ ఉండబట్టే ఈ ప్రపంచం ఇట్లా ఉంది. ఎందుకంటే అందరు డాక్టర్లు, అందరు ఇంజనీర్లు, అందరు సైంటిస్టులు ఉంటే కాదు కదా. సో ఇప్పుడు మీరు ఇంకొకటి సైంటిస్టుల్లో కూడా చూసుకుంటే ఉమెన్ లేరు. ఎందుకు లేరు? మన సైంటిస్ట్గా పనికిరామా? మనకంత కెపాసిటీ లేదా? పనికి వస్తుంది కానీ బట్ మనము పోట్లేదు. ఎందుకనంటే మన మీద మనకే నమ్మకం లేదు. మన మీద మనకు నమ్మకం ఉండాలి ఫస్ట్. అప్పుడే మనం చేసే పని మీద నమ్మకం ఉండాలి. ఓకే. అంటే మ్యామ్ మీరు అన్నట్లు సైంటిస్ట్లో విమెన్ లేరు అని. అంటే సైంటిస్ట్ అనే కాదు, కొన్ని ప్రొఫెషన్స్లో విమెన్ చాలా తక్కువగా మనం చూస్తున్నాం. అంటే ఎందుకని? అంటే మనకి ఫస్ట్ నుంచి కూడా కండిషనింగ్ అలా ఉంది అంటారా? అంటే ఉమెన్ కొన్నిటికే సెట్ అవుతారు, ఇది మాత్రమే చేయగలరు, ఇది చేయలేరు, ఆ కండిషనింగ్ అలా మనం పెరిగామంటారా? అంటే అది మన సొసైటీనే జడ్జ్ చేసింది ఫర్ ఉమెన్కి. ఉమెన్ అంటే ఈ పనే చేయగలుగుతారు, ఉమెన్ అంటే ఆ పనే చేయగలుగుతారు, లేకపోతే ఉమెన్ అంటే ఈ డిగ్రీని చదవగలుగుతారని. అది జస్ట్ అ బౌండరీస్. ఇట్ ఈస్ నాట్ అవర్ కెపాసిటీ ఆర్ అవర్ కేపబుల్. కేపబుల్ ఈజ్ డిఫరెంట్ దెన్ అవర్ బౌండరీస్. Boundaries are set by a public society, not by you. You can only set your own boundaries by you only. So that is the difference. So we should not let other people judge us or identify what we like, what we not like. But as long as we are not doing nothing wrong or harm to the society, we need to do what we can to ourselves so we can do it for society, we can do it for people surrounding us. That is very important. సో అగైన్ దానికి ఏంటంటే సెల్ఫ్ కాన్ఫిడెంట్, ఒక ఇండివిజువాలిటీ, ఒక ఐడెంటిటీ, ఒక విల్లింగ్నెస్, ఒక మోటివేషన్ అనేది వెరీ ఇంపార్టెంట్. సో అది అనేది ప్రతి ఒక్క మహిళల్లో ఉండాలి. ఎందుకు అని అంటే చాలా వరకు ఏంటంటే మన మహిళలు కూడా గివప్ చేసే కెపాసిటీ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు మనం ఒక డాటర్గా ఉన్నప్పుడు మనం ఒక తండ్రి కింద బిడ్డలాగా బతుకుతాం. అదే మన అన్నదమ్ములు ఉన్నప్పుడు అన్నదమ్ముల కింద షాడోగా, ఒక నీడగా, ప్రొటెక్టివ్గా పెంచుతారు. అదే మనకు పెళ్ళైన తర్వాత ఒక భర్త కింద భార్యగా బతుకుతాం. ఏదో మనం కోడి కనుక చేస్తాం చూడండి అట్లా. సో తర్వాత మనం తల్లి అయిన తర్వాత వీఆర్ హ్యాపీ ఇన్ అ మదర్లీహుడ్ వేర్ వీ లివ్ ఇన్ దట్ వరల్డ్ వేర్ వీ డోంట్ సీ ఎనీథింగ్ ఎల్స్. సో నేనేమంటానంటే దెర్ ఈజ్ ఆల్వేస్ డిఫరెంట్ ప్రపంచం దట్ ఈస్ వెయిటింగ్ ఫర్ అస్. మనం ఎన్నుకోవాలి, దాన్ని మనం నేర్చుకోవాలి. ఎందుకనంటే ఇప్పుడు పిల్లలు ఉంటారు, మనకి ఇప్పుడు స్కూల్స్కి పోతారు, కాలేజీకి పోతారు, అప్పుడు మనకి ఎంప్టీ నెస్ట్ అయిపోతుంది. ఎంప్టీ నెస్ట్ అయినప్పుడు మనం ఆ ఏజ్లో మనం వెళ్ళి ఒక ఉద్యోగము, ఒక బిజినెస్లో పెట్టలేం. అప్పటికల్లా మన ఏజ్ ఎంత వస్తుంది? 50-60 వస్తాయి, డిపెండింగ్ ఆన్ ఏ వయసుకి పిల్లలు అన్నారనే దాన్ని బట్టి. ఇప్పుడు ఇవాళ రేపు మీరు చూసుకునేటట్టయితే పిల్లలు అలాగూ పెళ్ళిళ్ళు 30-27 వరకు చేసుకోవట్లేదు, ఆడపిల్లలు కూడా. మా టైం అప్పుడు మేము యంగ్గా పెళ్లి చేసుకున్నాము, యంగ్గా పిల్లలు అన్నాం కాబట్టి మా పిల్లలు చదువులు అయిపోయేసరికి మాకు ఇంకా 50sలోనే ఉన్నాం. అదే ఇప్పుడు మీ ఈ ఏజ్ పిల్లల్ని చూసుకుంటే ఇప్పుడు పిల్లలు కాలేజీకి వెళ్ళేసరికి 50 అవుతుంది. 50 అప్పుడు మనం వెళ్ళి ఏం చేయగలుగుతాం? చేయలేము. అంటే అప్పటికల్లా మనం కొంచెము ఆరాం అయిపోతాం ఇంట్లో కూర్చొని. సో షార్ప్నెస్ అనేది మొదటి దగ్గర నుంచే ఉండాలి. ఉన్నప్పుడే మనం ఒకళ్ళకి హెల్ప్ చేయగలుగుతాం. వేటా అనేది టు క్రియేట్ అ ప్లాట్ఫామ్ టు బ్రింగ్ ద అవేర్నెస్ టు హెల్ప్ పీపుల్, స్పెషలీ ఉమెన్ అండ్ గర్ల్ చైల్డ్, అండ్ ఆల్సో టు ఎడ్యుకేట్ దెమ్. టు ఎడ్యుకేట్ ఇన్ అ సెన్స్ మీన్స్ ఫర్ వెదర్ యు ఆర్ గెటింగ్ వాట్ యువర్ రైట్స్ అండ్ ఇట్స్ ఓకే టు బీ ఓపెన్. ఇప్పుడు మనకు ఎన్నో ఆటంకాలు జరుగుతాయి. ఇప్పుడు మనం పెరిగేటప్పుడే ఇందాక నేను చెప్పినట్టుగా వీఆర్ ఆల్వేస్ ప్రొటెక్టెడ్ బై మెన్, బట్ వై నాట్ వీ ప్రొటెక్ట్ మెన్? అంతే కదా. ఇప్పుడు బీ అ ప్రొటెక్టర్ ఆఫ్ మామ్, బీ అ ప్రొటెక్టర్ వైఫ్. దెర్ ఇస్ నథింగ్ రాంగ్. గివ్ అండ్ టేక్ బిట్వీన్ ద హస్బెండ్ అండ్ వైఫ్, బిట్వీన్ ద జెండర్స్ ఇస్ నథింగ్ రాంగ్. దట్స్ వాట్ ఐ ఫీల్. బికాజ్ ఎందుకంటే ఇప్పుడు ఒక్కోసారి మనం హస్బెండ్ని పోషివ్వాల్సి వస్తుంది, ఒక్కోసారి హస్బెండ్ మనల్ని పోషివ్వాల్సి వస్తుంది. తప్పేం లేదు. మనమేమనుకుంటామంటే పెళ్లి చేసుకున్న తర్వాత భర్త రెస్పాన్సిబిలిటీ మనల్ని పోషివ్వటం అని అనుకుంటాం. బట్ వీ హ్యావ్ టు షేర్ ద ఈక్వల్ రెస్పాన్సిబిలిటీ. అంటే ఆ మైండ్ సెట్ కూడా ఇప్పుడు కొంతవరకు చేంజ్ అయింది అనుకోవచ్చు కదా మ్యామ్.
అంటే ఏదైతే భార్యని భర్తే చూడాలి, తన రెస్పాన్సిబిలిటీ అని ఆ మైండ్ సెట్ కూడా, అంటే ఈక్వల్ షేరింగ్ అనేది. అంటే ఇప్పుడు మీరు అమెరికాలో చూసుంటారు, అక్కడ వైఫ్ అండ్ హస్బెండ్ వర్క్ చేసుకుంటారు, ఈవెన్ ఇంట్లో హౌస్ హోల్డ్ వర్క్ కూడా ఇద్దరు షేర్ చేసుకుంటారు, మెయిడ్ అనేది ఉండరు. కానీ ఇక్కడ అలా కాదు, మెయిడ్ ఉంటారు, లేదంటే కంపల్సరీ ఆ ఉమెనే చేయాలి. అంటే హస్బెండ్ చేసినా కూడా ఇన్లాస్ దగ్గర నుంచో ఇంకొక, సో మీరు అన్నట్టు సొసైటీ కండిషనింగ్, సొసైటీ దగ్గర నుంచే రకరకాల మాటలు వస్తూ ఉంటాయి. సో మైండ్ సెట్ అనేది ఇంకా చేంజ్ అవ్వాలి అంటారా? చేంజ్ అవ్వాలి, తప్పకుండా చేంజ్ అవ్వాలని అంటే ఉమెన్ బయటికి రావాలి. ఎందుకు అని అంటే ఉమెన్ బయటకు వచ్చినప్పుడే ఉమెన్కి ఉమెన్ చెప్పుకోగలుగుతుంది. ఆ ఉమెన్ అనేది బయటకు వచ్చినప్పుడు ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు ఈ ఫ్రీడమ్ కూడా మిస్యూజ్ చేయొద్దు. ఎందుకనంటే ఢిల్లీకి రాజైనా కానీ ఒక తల్లికి కొడుకే అన్నట్టుగా ఇప్పుడు మనము ఉమెన్ యాజ్ అ ఉమెన్గా, అది మనం డాటర్గా ఉన్నప్పుడు కానీ, వైఫ్గా ఉన్నప్పుడు కానీ, మదర్గా ఉన్నప్పుడు కానీ, వీ హ్యావ్ టు ఫుల్ఫిల్ అవర్ రోల్స్. బట్ దెన్ డోంట్ ఫర్గెట్ వీఆర్ ఆల్సో సంథింగ్ ఎల్స్. మనం వర్క్ దగ్గర ఒక ఎంప్లాయీనే అవ్వచ్చు, లేకపోతే ఒక ఎంటర్ప్రెన్యూరే అవ్వచ్చు, లేకపోతే ఒక కంపెనీకి CEO అని అవ్వచ్చు, లేకపోతే ఒక లీడరే అవ్వచ్చు. సో వీ స్టిల్ హ్యావ్ టు బ్యాలెన్స్ అవర్ టైమ్, అవర్ మైండ్ అండ్ అవర్ రోల్స్. దట్ ఈస్ ద కీ. ఎందుకు అని అంటే చాలా వరకు ఈ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ వచ్చిన తర్వాత దే ఆర్ యూజింగ్ సమ్ పీపుల్ ఆర్ యూజింగ్ ఇట్ ఇన్ రాంగ్ వే. ఏమని, ఇట్లా నేను కూడా సగం సంపాదిస్తున్నాను కదా అనేది. బట్ అట్ ద సేమ్ టైం ఇట్స్ అ గివ్ అండ్ టేక్ రిలేషన్షిప్స్, అండర్స్టాండింగ్ ఈచ్ అదర్, దట్స్ వెరీ ఇంపార్టెంట్. యా మ్యామ్, అయితే మీరు 2019లో అమెరికాలో ఇది మీరు వేట అనేది స్టార్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు 2026లో మన ఇండియాలో హైదరాబాద్లో మీరు ఇది లాంచ్ చేస్తున్నారు. అంటే ఇన్ని ఇయర్స్ ఈ గ్యాప్ ఉంది కదా, ఈ గ్యాప్లో మీరు అంటే మీ మైండ్ సెట్ మీరు ఏ విధంగా ఆలోచించారు? అంటే ఇక్కడ స్టార్ట్ చేయడానికి మీరు ఇంత గ్యాప్ తీసుకోవడం గల రీజన్స్, మీ ఆ సినారియోస్ మీరు ఎలా సెట్ చేసుకున్నారు మ్యామ్? అంటే 2019లో నేను యుఎస్లో స్టార్ట్ చేసినప్పుడు 2023 వరకు నేను యుఎస్లోనే ఉన్నా. అంటే నేను చిన్నప్పుడే వెళ్ళాను అమెరికాకి 11 ఇయర్స్కి. అక్కడే నా బ్రాటప్నెస్, నా స్టడీస్ అంతా అయినాయి. సో పిల్లలు కూడా అక్కడే పుట్టి పెరిగారు. సో ఇక్కడికి 2023లో నేను రాజకీయంగా వచ్చాను. అప్పుడు పొలిటికల్గా వచ్చినప్పుడు పాలకుర్తిలో ఐ వాజ్ అ క్యాండిడేట్. సో క్యాండిడేట్ అయితే నాకు పౌరసత్వము డిలే వల్ల మా చిన్న కోడల్ని యశస్విని రెడ్డిని తీసుకురావాల్సి వచ్చింది. షీ బికమ్ యంగెస్ట్ ఎమ్మెల్యే. సో తన్ని గెలిపించుకోవటము, కాన్స్టెన్సీ సెట్ అవ్వటము కొంచెం టైం పట్టింది. ఎందుకనంటే ఈ 3 ఇయర్స్లో కూడా ఇట్స్ లైక్ ఎ బ్యాటిల్ ఫీల్డ్, వీఆర్ ఇన్ ద బ్యాటిల్ ఫీల్డ్. కురుక్షేత్రంలో ఎట్లయితే యుద్ధం చేస్తున్నామో అట్లా చేసినప్పుడు దెన్ షీ వన్ ఇన్ 2023 డిసెంబర్లో షీ వన్ ద ఎలక్షన్. అండ్ తనకి యంగ్ కాబట్టి ఇంకా తను ఐ వాజ్ గివింగ్ హర్ అ గైడెన్స్ బిహైండ్ ద స్క్రీన్. అండ్ అఫ్ కోర్స్ అంటే నేను చేసిన ఇద్దరం డిస్కస్ చేస్తాము, తను చేసినా డిస్కస్ చేస్తాము. షీ ఈస్ డూయింగ్ ఎక్సలెంట్ జాబ్ రైట్ నౌ. షీ గాట్ ద కంట్రోల్ ఓవర్ ద కాన్స్టెన్సీ. సో ఇంకా ఐ వాంట్ టు స్టార్ట్ మై ఫిలాంథ్రఫీ వర్క్. ఎందుకంటే లైక్ ఐ సెడ్ 1994 నుంచి కూడా మేము ఫిలాంథ్రఫీ వర్క్ వేరే కాన్స్టెన్సీలో కూడా చేసినాము. ములుగులో కానీ, మన నర్సన్నపేటలో కానీ, నర్సన్నపేట కాన్స్టెన్సీలో కానీ, మరి అదేవిధంగా నల్లగొండ కాన్స్టెన్సీలో, మళ్ళీ మదెర కాన్స్టెన్సీలో ఎక్కువ చేసింది ఇక్కడ మన నెల్లికుదురు